హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి కోనసీమ జిల్లాల్లో ఈ ప్రభల తీర్థం అనేది చాలా కనువిందుగా జరుగుతుంటాయి. సో ఇక్కడ బాగా ఫేమస్ అనేవి చాలా ఉన్నాయి. జగ్గే తోట అంటారు, అవిడి అంటారు, బెల్లకూర అంటారు, ఇలా చాలా చాలా చోట్ల జరుగుతుంటాయి. సో మేమైతే అవిడి గ్రామం అయితే వెళ్ళాలనుకున్నాము, వెళ్ళాము కూడా. కానీ అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా రద్దీ ఉండడం వల్ల 2 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది. అంత నడిచినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళడం జరిగింది. సో ఆ టైంకి ప్రభల తీర్థం అనేది క్లోజ్ అయిపోయింది. సో ప్రభలు ఎలా అయితే తీసుకొచ్చారో అలాగా పంట పొలాల్లోంచి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు అందరూ కూడా ఆ ప్రభలను నోసుకుంటూ వస్తారనమాట. సో ఎలా అయితే తీసుకొచ్చారో అట్లాగే తీసుకువెళ్ళిపోతారు. సో మా బ్యాడ్ లక్ అన్నీ కూడా మేము చూడలేకపోయాము ఆ కనువిందుని. సో అట్లాగే మళ్ళీ బ్యాక్ ట్రాఫిక్లో నడుచుకొచ్చి ఇంక వేరే దారి లేదని చెప్పేసి మేము మళ్ళీ ఎటు వచ్చామో అటు నుంచి కూడా రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ మీరు చూస్తున్నది బెల్లకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభ అనమాట. ఈ ప్రభకి ఒక స్పెషల్ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదా. డే టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. లైట్ ఫెయిల్ వల్ల ఇంత అందంగా ఉంది. అదే డే టైం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఈ ప్రభకి ఒక విశేషం ఉందని చెప్పాను కదా. మేము అక్కడికి వెళ్ళాలనుకున్నా మేము ప్రభలు చూడలేకపోయాము. వేరే ఇంకో చోట వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళకపోయాము. ఫైనల్గా మాకు ఇక్కడైతే మాకు అవకాశం కల్పించారు భగవంతుని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభ కట్టింది ఎవరో కాదు, మా మావయ్య గారే, మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ అవకాశం ఆయనకి కలుగుతుంది. ఆయన తాతయ్య గారి నుంచి, ఆయన తండ్రి గారి నుంచి అలాగా ఈ అవకాశం మా మావయ్య గారి ఫ్యామిలీకి కలుగుతుంది అనమాట. ఫ్యామిలీలో అందరూ కూడా కలిసికట్టుగా ఆ రోజు ప్రభ కట్టడం జరుగుతుంది. సో ఆ వీడియో అయితే ఈరోజు మిస్ అయ్యాము మేము. సో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ ఆ వీడియో మీకు చూపిస్తాను. సో వీడియో కనుక మీ అందరూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.